హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లన్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయొచ్చు. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకి కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందు ఒక మంచి లో రీడింగ్ వెహికల్ తీసుకోవడం ఉందండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ZXi ప్లస్ వేరియట్ అండి. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2021 10 నెలల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 21,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏపీస్ రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బండి నెంబర్ చూపిస్తున్నాను, మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్ కూడా 80-90% ఉన్నాయండి. స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. వైట్ కలర్ ZXi ప్లస్ ప్యూర్ పెట్రోల్ వేరియట్, టాప్ ఎండ్ వేరియట్ అండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ కలదండి. చూసుకోవచ్చండి. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్, ఫ్రంట్ అండి. హెడ్ లైన్ స్టిక్కర్స్, కంపెనీ స్టిక్కర్స్, కంపెనీ మార్కింగ్స్ అన్ని కూడా అదే విధంగా అవుతున్నాయి. ఇంజన్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ ప్రతి చోట కూడా అన్ని అదే విధంగా అవుతున్నాయండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బాన్లెట్ కింద స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూడండి, బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. చూసుకోవచ్చండి మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఈ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకొని చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు సైడ్ లుక్ కూడా. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చండి. అలై వీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 80% టైర్ పొజిషన్ అవుతుంది. కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. పుష్ స్టార్ట్ బటన్ అవుతుందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకుంటే కేవలం 21,765 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది. వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు. అలై వీల్స్ అలై వీల్స్ అయితే వస్తాయి వెహికల్కి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. మారుతి సుజుకి విటారా బ్రిజా ZXi ప్లస్ వేరియట్ అండి. ఇది ఫుల్లీ టాప్ ఎండ్ అండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. చూసుకోవచ్చు. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చండి మీరు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. డిక్కీ యొక్క ఇల్లు కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెబిలైజర్ చూసుకోవచ్చండి. 1-2 సార్లు అయితే యూజ్ చేస్తున్నారు. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి. చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా.
ఒకసారి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. చూసుకోవచ్చండి. కవర్ కూడా తీయలేదండి, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా ZXi ప్లస్ వేరియంట్ అండి. పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్. 2021 10వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 21,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. గ్లాసులు, డిక్కీ, డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ చూసుకుంటే ఒక 70-80% టైర్ పొజిషన్ అవుతుంది. స్టెబిలిటీ 90 to 100% స్టెబిలిటీ అవుతుంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ కి 2 కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,20,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.